ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో వైభవంగా జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర. సర్వాయి గ్రామం నుంచి ఈరోజు సాయంత్రం సారలమ్మను మూడవ గొట్టు పూజార్లు ఐలాపురం గ్రామంలోని గద్దెల మీదకు తీసుకుని వస్తారు. రేపు సాయంత్రం ఐలాపురం అడవిలో ఉన్న దేవరా గుట్ట నుంచి మల్లెల వంశస్థులు అమ్మవారిని గద్దెల మీదకు ఆదివాసీ సాంప్రదాయాలు డోలి, కొమ్ములు, గంటెలు, సన్నాయిలతో తీసుకుని వస్తారు. లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఐలాపురం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఈ రోజు నుండి ఐలాపురంలోని సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. మనతో ప్రధాన పూజారి మల్లెల మధు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలవుతాయి, ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఈరోజు సారలమ్మ సర్వాయి గ్రామం నుండి ఐలాపూర్కు తీసుకురావడం జరుగుతుంది. సారలమ్మ సాయంత్రం రేపు కంకమానం తీసుకొస్తాం, అమ్మవారిది సమ్మక్కది అడేరాలు తీసుకొస్తాం ఇంటి దగ్గర నుండి. రేపు సాయంత్రం అమ్మవారు దేవరగుట్ట నుండి తీసుకురావడం, సమ్మక్క దేవరం తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అమ్మవారికి భక్తులు వస్తూనే ఉన్నారు. అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇంకా లక్షలాది మంది భక్తులు వస్తారు. అమ్మవారిని కోరిన వారి కోరికలు తీస్తాయి, అడిగిన వరాలు ఇస్తుంది అమ్మవారు. అది శుక్రవారం రోజు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రోజు అమ్మవారిని తిరిగి ప్రవేశం చేయడం జరుగుతుంది. మనతో ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నారు. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ సమ్మక్క సారలమ్మ యొక్క విశేషాలు ఏ విధంగా ఉంటాయి? సత్యము, ఈ తల్లి సత్యము. బంగారి ఈగ్రంతో అయినా సరే తల్లి రావడం పోవడం కానీ, సారలవ్వ రావడం కానీ, సమ్మక్క రావడం కానీ బంగారు ఈగ్రం కాదు. ఇంత ఒక్క బరిడినే తల్లిని అప్పచెప్తారు. మా సత్యము, మా సత్యంతో భక్తులు ఎప్పటి నుండో వస్తూనే ఉంటారు. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, పిల్లలు లేని వాళ్ళకి కాదు, వ్యాపారం చేసుకున్న వాళ్ళకు కూడా వ్యాపారం జరుగుతుంది. దుకాణం పెట్టుకుంటారా జాతరల, వాళ్ళకు కూడా నష్టం లేకుండా తల్లి వ్యాపారం కాదు, పొలాలు అన్ని విధాల మంచి చేసే తల్లి సమ్మక్క. చిన్న పిల్లలప్పటి నుండి కానీ ఎవరికైనా చేరే ఏ అని జరగనియదు. తల్లి తయారు మహా బంగారి తల్లి. ఇది ఈ సమ్మక్క సారలమ్మకు చాలా విశిష్టత అయితే ఉంది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే వన దేవతగా ఈమె పూజలు అందుకుంటుంది. ఎంతోమంది పిల్లలు కావాలని వచ్చిన ఎంతోమంది కూడా పిల్లలు లేని వారికి పిల్లలు ప్రసాదించినట్లుగా ఇక్కడ వస్తున్న భక్తులు చెప్తున్నారు. అంతేకాదు పలు సమస్యలతో వచ్చిన వారికి కూడా ఈ అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకుంటే అమ్మవారి చల్లని దీవెనలతో వారి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతున్నాయని అనాదిగా ఇక్కడ జాతరకైతే భక్తులు వస్తున్నారు. ఇంత దట్టమైన అడవి ప్రాంత కురు గ్రామంలో జరుగుతున్న కొన్ని ఎలాంటి సౌకర్యాలు కూడా తక్కువ ఉన్నప్పటికీ లక్షలాది భక్తులు ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్న పరిస్థితి.